భారతదేశంలో పర్యాటకుల్ని మతమడిగి చంపడం అనేటటువంటి విధానం ద్వారా మనల్ని తేనె తొట్ట కదిలించాడు. దేశభక్తి అనే తేనె తొట్టని కదిలించాడు పాకిస్తాన్. ఆ తేనె తొట్ట ఒక్కసారిగా కదిలిన తర్వాతన కుమ్మేసింది, కుట్టేసింది. ఒళ్ళంతా గాయాల పాలై కొట్టుకుంటున్నాడు వాడు. ఆ సందర్భంలో ఏదో ఒకటి చూపెడదామని మన దగ్గరికి కాస్త చిన్నపాటి దాడి చేసే ప్రయత్నం చేశాడు. చిన్నపాటి దాడి కాదు, వాడు చేసింది చాలా పెద్ద దాడే. కాకపోతే ఒక్కటి కూడా పేలకపోవడం కాబట్టి మనం చిన్న దాడి అంటాం. దాని పర్యవసానం మనం వాళ్ళ పాముల పుట్ట మొత్తం కదిలిచ్చాం. వాళ్ళు కాదు, పాకిస్తాన్ అనే పాము చిన్న పాము ఇది. దీన్ని నడిపించే పెద్ద పాములు చాలా ఉన్నాయి ఇప్పుడు. అట్లాగే భారత అభివృద్ధిని తట్టుకోలేని జీవాలు చాలా ఉన్నాయి. టాప్ 4కి వెళ్ళిపోయినటువంటి భారత ఆర్థిక వ్యవస్థ కడుపు రగిలించేస్తుంది కొన్ని దేశాలకి. రష్యాని దాటేశాము, బ్రిటన్ని దాటేశాము, ఎప్పుడో అనేక దేశాలను దాటేసాం. ఫ్రాన్స్ని ఎప్పుడో దాటేసాం. జర్మనీ, జపాన్లే మన ముందు ఉన్నాయంటే జపాన్ కొట్టాం, జర్మనీ దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా దాటేసేటందుకు దగ్గరలో ఉన్నాం. ఇది తమ పక్కకు వచ్చి కూర్చునేటటువంటి పరిస్థితి తట్టుకోలేకపోతున్నటువంటిది అమెరికా, యూరోప్ దేశాలకి. తమను దాటేసి వచ్చింది భారత్. ఇంకా ఉన్న 2-3 లేయర్లు మాత్రమే. అది తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అమెరికా చేసే గేమ్స్కి వాళ్ళు సహకరిస్తారు. అమెరికా భారత్ ఎదుగుదల కావాలి, చైనాని తట్టుకోవడానికి భారత్ ఎదుగుదల కావాలి. కానీ భారత్ తమ చెప్పు చేతల్లో ఉంటూ రావాలి. అది భారత ఆత్మగౌరవానికి వల్ల కాదు, ఆత్మవిశ్వాసానికి అసాధ్యమైనటువంటి పని. కాబట్టి అది మన మీద పెత్తనం కోసం నానా తిప్పలు పడుతుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఆ ఆంక్షలు అంటది, ఈ ఆంక్షలు అంటది రాబోయే రోజుల్లో మనం ఫేస్ చేస్తాం. మస్ట్ ప్రిపేర్ ఫర్ ఇట్. ఇప్పుడు ఆడేదో ఆ టారిఫ్లు, విద్యార్థుల ఆంక్షలు, ఉద్యోగుల ఆంక్షలు పెట్టగానే మన దగ్గర రెవల్యూషన్ వచ్చేసింది. మోడీ ఏం చేయడా, ట్రంప్తో మాట్లాడితే ఆడెందుకు చేస్తాడు, ఆడి దేశానికి సంబంధించి అట్లాడితే రేపు పొద్దున ఇంకా చాలా చేస్తాడు వాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎట్ ద సేమ్ టైం చైనా వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. భారత్ ఆడి పరువు తీసేసింది. లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుపుకునేటటువంటి చైనాకి సంబంధించినవి కానీ, టర్కీకి సంబంధించినవి కానీ, వాళ్ళ వెపన్స్ చాలా గొప్పవని చెప్పి ప్రపంచానికి అమ్ముకుంటుంటే, మన శివకాశి బాంబులకి ప్రసిద్ధి. శివకాశి అనేటటువంటి బాణాసంచాకు ఉన్నటువంటి స్టాండర్డ్ కంపెనీ వెరైటీ మళ్ళీ మిగతా వాటికి రాదు అది, కానీ అది నడుస్తూ ఉంటుంది. దానికి ఉండే మార్కెట్. అట్లాగంటి మార్కెట్ కింద చైనా ఇంతకాలం చెప్పుకుంటే, టర్కీ ఇంతకాలం చెప్పుకుంటే, అది కాస్త నాటు బాంబులు లాంటి వేస్ట్ అవి, మన పల్నాడు బాంబులు బెటరు దాంతో పోల్చుకుంటే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగాం. ఇది చైనా మార్కెట్కి దెబ్బ. వాడు తట్టుకోలేడు. వాడు ఏదో ఒక విధంగా భారత్ని దెబ్బతీయాలని చూస్తాడు త్రూ పాకిస్తాన్ ద్వారా. కాబట్టి పాకిస్తాన్కి ఈ 2 ఫెర్చింగ్. పాకిస్తాన్ని రేపు మళ్ళీ పైకి లేపే ప్రయత్నం జరుగుతుంది, ఆర్థికంగా పైకి లేపే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళకి సహకారం అందించి మనతో పోటీ పెట్టించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రిపేర్ కావాలి మనం అన్నిటికీ.